ఇది 5 ఇంకా కూడా కరుణాకర్ రెడ్డి కోసం కన్నులు కాయలు కాచేట్టు వెయిట్ చేస్తున్నాం. రారా కరుణాకర అని ఎదురు చూస్తున్నాం. ఎక్కడ కరుణించడే పొద్దున్నే 10 o'clock అంతా ఉంటాను షార్ప్గా అని చెప్పిన సవాల్ విధిన ఈ పెద్ద మనిషి ఈరోజు 9 గంటల వరకు ఇంట్లో పడుకొని 9 తర్వాత బయట ఈదులో పడుకున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఏదో ఆపేస్తున్నాం ఏదో చింపేస్తున్నాం అన్నారు. చుట్టుపక్కల ఎక్కడన్నా నేను మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా లైవ్ ఫోటోగ్రాఫ్స్ తెప్పించాను. ఇప్పుడే ఈయన చేసే ఆరోపణలు నిజం కాదని చెప్పి తెప్పించాను. రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఇది ఏమన్నా న్యాయం చూడండి. రోడ్డు మీద పడుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు. ఈ రకంగా చేసే రాజకీయం చిల్లర రాజకీయం, శవాల మీద చిల్లర వేసుకునే రాజకీయం. ఆ రోజు లడ్డు విషయంలో దొరికిపోయాడు. ఈరోజు నోరు జారి పిచ్చి మాటలు దొరికిపోయినాడు. నేను ఆయన పోలీసు వాళ్ళు బంధించి లోపల బయట రానికుండా అది ఏందండి ఇది మేము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా? మొన్నటి సోషల్ మీడియా వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లల మీద పెడితే తెలుగుదేశం పార్టీ డీజిల్ లోపల ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాంటి క్యారెక్టర్ అలాంటి ప్రాపర్గా ఉండే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా మేము చేస్తామా? నేను డైరెక్ట్గా మీ టీవీ ఛానల్స్ ద్వారా మా కరుణాకర్ రెడ్డి గారు డైరెక్ట్ సవాల్ వెళ్తున్నా. నేను నా కారులో వచ్చి తీసుకొస్తా, వస్తావా? మీ ఇంటికాడికి వస్తా, మిమ్మల్ని ఎక్కించుకుంటా, గౌరవంగా పైలటింగ్ చేసుకొని తీసుకొస్తా. నువ్వు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా? దీనికి ఒకసారి నేను సమాధానం చెప్పండి. ఎనీ టైం మీరు చెప్పండి, నేను ఇంటికి వచ్చి తీసుకొస్తా. నాకేమి ఇబ్బందిలే. నీకు భయం ఉంటే సెక్యూరిటీ నేను ఇస్తా. మీ వాళ్ళకి భయం ఉంటే తీసుకోరా 10 మంది. సింగిల్ రావాలంటే ఇబ్బందిగా ఉంటే 10 మంది తీసుకొని రా, ఇబ్బందిలే. దేనికన్నా రెడీ. దానికి ఏం కొట్లాటలో మేమే పెట్టుకున్నాం. మేము వైసీపీ నాయకులం కాదు, కొట్లాడేటోళ్ళం కాదు. మీరు 2 పీకించుకున్నట్టు తప్ప తిరిగి పీకే ఉద్దేశాలు మాకు లేవు. దాన్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు? మంచితనాన్ని చేతకద్దారు అనుకుంటారు. కాబట్టి మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే, అయ్యా కరుణాకర ఎండగుంది, దయచేసి తొందరగా రా, వేరే పనులు ఉన్నాయి. మేము కూడా రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ పోయి పనులు చేసుకోవాలా. మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇంకొక అరగంట కూడా ఎదురు చూస్తాం. దయచేసి తొందరగా రావాలని చెప్పి మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారికి లవ్ లెటర్ పంపిస్తాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ చెప్పాం. దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు మేము వస్తామని మా అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి సవాల్ విసిరారు. దానిలో భాగంగా ఈరోజు అందరూ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఆయన 10 గంటలకని చెప్పి రాకుండా ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ అన్నారు. ఎక్కడా పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ చేయాల. ఉదయం వెళ్ళి ఆయనకు చెప్పేసి వచ్చారు, మీరు వెళ్ళొచ్చు. మీతో పాటు ఏ విధంగా తెలుగు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకి గన్మ్యాన్తో పాటు 2-3 రావచ్చు అని చెప్పారు. మీరు కూడా మీతో పాటు 1-2 రావచ్చు చెప్పడం జరిగింది. కానీ అది రాకుండా మాకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ రావాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఒప్పుకోని దానివల్ల ఈరోజు ఆయన రోడ్లో పొనుకుని ఒక డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజేసుకున్నా, మేము ఉంటాం ఇక్కడే, నువ్వు నీతో పాటు 5 మంది కాదు 10 మందిని కూడా తీసుకుని వచ్చుకోండి, మీరు వచ్చి రుజువు చేయండి. ఇక్కడున్న మేము ఎమ్మెల్యేలంతా మేము ఇక్కడే ఉంటాం, వచ్చి రుజువు చేసుకోవచ్చు. ఊరికే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసే తప్పు. ప్రతి కులస్తుడికి వాళ్ళ దైవం ఒకటే. ఎన్డీఏ కూటమికి వెంకటేశ్వర స్వామి అయినా కానీ, అల్లా అయినా, జీసస్ అయినా అన్ని దేవుళ్ళని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గౌరవిస్తారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో గతంలో పింక్ డైమండ్ని ఏ విధంగా తెచ్చి 3Dని అప్రతిష్ట పాలు చేశారో, ఈరోజు అదేవిధంగా గోశాలకు సంబంధించిన గోవులు చనిపోయిందని చెప్పి 3Dని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటావు. నువ్వు ఒక నాస్తికుడు అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు నాస్తికత్వం అడ్డం పెట్టుకొని హిందుత్వం పైన కానీ ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ని ఏదో చేయాలనుకుంటాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మా నాయకుడు మాకు చెప్పిన ప్రకారం మేము శాంతియుతంగా వెళ్తాం. పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ మీరు వచ్చేదానికి ఎక్కడా అడ్డంకలు లేదు. మీ ప్రభుత్వంలో మమ్మల్ని అవసరం చేసినట్లు మిమ్మల్ని చేయరు. మీరు హ్యాపీగా రావచ్చు, మేము ఇక్కడే ఉంటాం, మీరు వచ్చి రావచ్చు. మేము చెప్పిన సవాళ్ళకి మేము రెడీగా ఉంటామని.